హాయ్ అండి. ఈరోజు నేను పచ్చి అరటికాయతో కోఫ్తా కర్రీ ఇంకా అరటికాయ తొక్కుతో పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. దీనికి సపరేట్గా ఇంకా జీడిపప్పు క్రీములు ఉండాలి, ఆ పేస్ట్ ఈ పేస్ట్ అని ఏమి ఉండదు. సింపుల్ ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కుకింగ్ బ్లాగ్. నేను వచ్చేసి 2 అరటికాయలు తీసుకున్నాను. 2 అరటికాయలకి చెక్కు తీసాను అనమాట. శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి ఆ చెక్కును కూడా పక్కన పెట్టేశాను. తొక్కు కూడా మనకి వేస్ట్ అవ్వదండి. దేనితో అయినా సరే మనం మంచిగా టేస్టీగా వంట చేసేసుకోవచ్చు. ఆ తొక్కునైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా 2 అరటికాయలు వచ్చేసి ఇక చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మరి చిన్నవి కాదు, నార్మల్గా ఒక అరటికాయని 4 ముక్కలకు కట్ చేసేసాను. కట్ చేసి పక్కన పెట్టేసి కుక్కర్లో వాటర్ పోసి ఈ అరటికాయలు వేసేసాను. అరటికాయలు వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసాను అనమాట. వేసి ఒక 2-3 విజిల్స్ అయితే రానిచ్చాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో పెట్టేసుకుంటే. విడిగైనా ఫాస్ట్, కుక్కర్లో పెట్టేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇది మార్నింగ్ టైంలో చేశాను. ఇంకా ఇది అరటికాయలు ఉడికేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అరటికాయలు అయితే ఉడికినాయి. ఇక వాటిని తీసి కొంచెం చల్లార్చి వాటిని చిదిమేసాను అనమాట. బాగా మెత్తగా ఉడికినాయి. ఇక చిదిమేసాను. కొంచెం వేడిగా ఉన్నాయి, సో గెరటితో అయితే చిదిమేస్తున్నాను. ముక్కలు లేకుండా మెత్తగా చిదిమేసానండి. చిదిమేసేసి అందులో సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు కొంచెము ఒక ఉల్లిపాయలో సగం మాత్రమే వేసాను, సగం కూడా తక్కువే. ఉల్లిపాయ తరుగు వేసాను, పచ్చిమిర్చి తరుగు వేసాను. ఇక్కడ కారం మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను పచ్చిమిర్చి తరుగు కూడా వేసాను. ఇంకా ధనియా పౌడరు, జీరా పౌడరు, కారము, ఉప్పు మనం అరటికాయలు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత దానికి 2 స్పూన్లు శనగపిండి కలిపాను అనమాట. శనగపిండి కలిపేసి మైదా పిండి, బియ్యపిండి కూడా కలుపుకోవచ్చు. నేనైతే శనగపిండి కలిపాను. శనగపిండి ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసాను. వేసి ఒక స్పూను ఆయిల్ అయితే వేసాను. 2 అరటికాయలకి కొంచెం ఆయిల్ అనమాట, ఎక్కువైతే యూస్ చేయలేదు నేను. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఇంకా 2 అరటికాయలకి ఒక 2 స్పూన్లు శనగపిండి అనమాట. అంటే ఒక్కొక్క కాయకి ఒక స్పూన్ శనగపిండి మాత్రమే ఎక్కువ యూస్ చేశాను, ఎక్కువైతే వాడలేదు. ఇక వేసేసి చిన్న చిన్న ఉండలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉండలుగా అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి చేసేటప్పుడు చేతికి అతుక్కుంటాయి కాబట్టి చేతికి ఆయిల్ రాసుకొని నిమ్మకాయ సైజ్ అంత ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆయిల్ పెట్టాను. ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇంకా వీటిని వేసి ఈ అరటికాయ కోఫ్తా ఉంది కదా, అవి వేసి వేపుకోవాలన్నమాట. వేసిన వెంటనే కదపకూడదు, 1 నిమిషం అట్లా ఉంచి కదపాలి. ఇది పెద్ద మంట మీద వేపకూడదు. పెద్ద మంట మీద వేపామంటే ఇక లోపలంతా అట్లానే ఉంటుంది, పైన వేగుతుంది. చిన్న మంట మీద వేపుకోవాలన్నమాట వీటిని. ఇక చూడండి, చక్కగా మంచిగా వేగినాయి. మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి. ఈ విడిగైనా తినొచ్చండి, అంత బాగుంటాయి. కర్రీలో కాకుండా విడిగైనా తినొచ్చు. ఇవి అన్నిటిని అట్లా వేపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. మనం వేపినా కూడా చాలా స్మూత్గా ఉంటాయి. అయితే ఇందులో బంగాళదుంప కూడా కలుపుకోవచ్చు. ఒక బంగాళదుంప ఉడకబెట్టుకొని అరటికాయలతో పాటే చిరిమేసేస్తే సరిపోతుంది. నేనైతే బంగాళదుంప యూస్ చేయలేదు, అరటికాయలతోనే చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి అందులో ఒక సగం స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ ధనియాలు వేసాను. ధనియాలు వేసి కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకొని అవి వేగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ తరుగు అయితే వేసాను. ఒక ఉల్లిపాయ వాడాను ఇక్కడ నేను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, గ్రేవీ కోసం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాను కదా, అది వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అవి వేగాలి, బాగా మంచిగా వేగాలి, పచ్చిగా ఉండకూడదు. ఇక్కడ మసాలా వేగటం మెయిన్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఒక 2 టమాటాలు, చిన్నవి అయితే 3, పెద్ద టమాటాలు అయితే 2, చిన్న టమాటాలు 3 వేసాను నేను. పేస్ట్ చేశాను. ఆ టమాటా పేస్ట్ కూడా అందులో వేసుకున్నాను. సన్నగా తరిగి ముక్కల్లాగానే వేసుకోవచ్చు, నేనైతే పేస్ట్ వేసాను. ఇంకా నెక్స్ట్ అందులో సరిపడా కొన్ని వాటర్ ఎక్కువే పడతాయి, వాటర్ కొంచెం పోసుకొని ఇంకా ధనియా పౌడరు, జీరా పౌడరు, కారము, ఉప్పు ఇక్కడ మనం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో ఉంది, చూసుకొని వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఒక్కసారి మరిగిన తర్వాత గ్రేవీ అనేది ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఈ మనం వేపుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్లో అరటికాయ కోఫ్తాలు, అవి వేసేసేయాలి. వేసేసి ఎక్కువ కదపకూడదండి, అవి చాలా మెత్తగా ఉంటాయి, ఊరకనే ఇరిగిపోతాయి కూడా. ఎక్కువ కదపకూడదు.
ఇంకా చిన్న మంట మీద కూరనైతే మగ్గనిచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా అరటికాయ తొక్కుతో పచ్చడి అని చెప్పి. అరటికాయ తొక్కలు ఉన్నాయి కదా, అవి ఒక గిన్నెలో నీళ్లు పోసి అరటికాయ తొక్కలు వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి వాటిని మగ్గనివ్వాలి తొక్కల్ని. ఇగో చూడండి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. వెంటనే అయిపోతుంది, ఒక్క 5 మినిట్స్ అంతే, ఎక్కువ టైం కూడా తీసుకోదు, వెంటనే అయిపోతుంది. ఇక తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో అరటికాయ తొక్కలు, ఉడకబెట్టిన అరటికాయ తొక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లము, చిన్నులపాయలు, కొంచెం పసుపు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ కలిపాను కానీ మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ కలిపాను. ఇంకా అందులో నిమ్మకాయ పిండుకొని తింటే అసలుకి అమేజింగ్ అండి. అసలుకి పచ్చడి చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే కొత్తిమీర పచ్చడి ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇదైతే. ఇంక నేను దీనికి తాలింపు కూడా వేయలేదు, సరిపడా కొంచెం వాటర్ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కూర మగ్గింది. ఇంకా అందులో కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసాను. ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసాను. ఫ్రెష్ క్రీమ్ బదులు పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అంతేనండి, అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ కాంబినేషన్. ఇంకా అరటికాయ తొక్కు పచ్చడి కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.